ఇప్పుడు 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 మన మన సంస్థకి ఇప్పుడు లేవశాతం అయితే లేవశాతగాని సంస్థకి ఇప్పుడు ఎన్నికలు ఎందుకు సార్ అర్జెంటుగా? ఒక మాట, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆర్టీసీకి యాజమాన్యానికి విలీనం మీద లేదు. విలీనం మీద ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం చూసుకునేది కదా సార్. ఆ పని చేయకపోతే, ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి పెట్టకపోతే, వీళ్ళేమో చనిపోబట్టే ఇప్పటికో 300 మంది 400 మంది చనిపోయాయి. 17,000 మంది రిటైర్ అయిపోయి వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా మీరు వాడుకొని వాళ్ళకి చెందకుండా వాళ్ళకి పెన్షన్స్ తక్కువ వచ్చే విధంగా మీరు ఇలా ఈ కార్యక్రమం చేయడం ఇది తప్పు సార్. ఇది మంచిది కాదు. మీరు సరిదిద్దుకోండి. ఇది చెప్పండి సార్, మీరేం చెప్తారో చెప్పండి. అదే సార్, యాక్చువల్గా అంటే అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది రిటైర్మెంట్ కార్మికులకి. 2017 పే స్కేల్ 2021 పే స్కేల్ ఏరియర్స్ రావాలి, డిఫరెన్స్ ఆఫ్ గ్రాట్యుటీ ఎన్యువల్ ఏరియర్స్ రావాలి, డిఏ ఏరియర్స్ రావాలి. ఇది డబ్బుల పరంగా. ఇంకపోతే పిఎఫ్ పెన్షన్స్ పరంగా ఘోరంగా ఏంటంటే 2009 పే స్కేల్ మీద ఇప్పుడు మా పెన్షన్ ఫిక్స్ అయింది. అన్యాయం కదా సార్. అప్డేషన్ చేయకపోవడం వల్ల అప్పుడు కూడా డబ్బులు లేటుగా ఇవ్వడం వల్ల వాళ్ళకి కట్టలేదు. ఆ డబ్బులు కట్టలేదని వాళ్ళు అంటారు, ఇచ్చినామని వీళ్ళు అంటారు. అది చేయించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్. ఎందుకంటే ఇది ఒక సపరేట్ పిఎఫ్ ట్రస్ట్ ఉంటుంది. మేము నమ్మకంతో ఉన్నాం. రిటైర్ అయినాక ఇప్పుడు మాకు తెలిసింది మనకు 9లో అయిందని. అంటే కనీసం నాకు 40% పెరుగుతుంది పెన్షన్, అందరికి కూడా అట్లాగే పెరుగుతుంది. సో అటు అది జీవితాంతం వస్తుంది. జీవితాంతం వచ్చేది లాస్ అయినా. సో దాని మీద ఫోర్స్ లేదు. చూద్దాం అని అంటున్నారు. మూడోది ఏంటంటే మెడికల్ ఫెసిలిటీ మరీ ఘోరంగా. ఏ సంస్థ అయినా ఎవరైనా మెడికల్ ఫెసిలిటీ దాన్ని ఉన్నదాన్ని సార్. ఒకటి, ఈ ఆర్టీసీ హాస్పిటల్లో షుగర్ లేని ఆర్టీసీ కార్మికుడు ఉన్నాడా సార్ ఇప్పుడు? అంటే ఆర్టీసీ హాస్పిటల్ అయితే వాళ్ళు చెప్పినంత దారుణంగా అయితే లేదు సార్. 2-3 సంవత్సరాలు మీరు నాకు ఒక నమ్మకం. తార్నాక హాస్పిటల్లో ఒక 5 ఏళ్ల క్రితం ఉండే వాతావరణం వేరు. ఈ రోజున మా వాళ్ళే ఒప్పుకుంటారు చాలామంది. ఎందుకంటే 24/7 ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులో వచ్చినాయి, డయాలసిస్ సెంటర్ అందుబాటులో వచ్చింది, బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది, ఫార్మసీ 24 గంటలు అందుబాటులో వచ్చింది. సో ఈ మెడిసిన్స్ ఈ మధ్య లేకపోవడం అనేది ఒక అంటే ఏదైతే మేము ప్రొక్యూర్మెంట్ యాక్షన్ ఇనిషియేట్ చేసామో సప్లయర్ దగ్గర ప్రాబ్లం వచ్చి ఇరాన్ వార్ దగ్గర అట్లా కొంత ఇష్యూస్ వచ్చి ఒక సప్లై డిలే కావడం వల్ల మళ్ళీ దాన్ని తిరిగి రెస్టోర్. ఇరాన్కి ఎందుకు వస్తాయి సార్? బస్ కింద ప్రయత్నం చేశారు. కూడా ఒక అంచనాకు వస్తారు ఉన్నదా పోయిందా అనేది. బకాయిల విషయంలో తప్ప మిగిలిన విధంగా ఆర్టీసీ పురోగతిలో ఉందని చెప్పచ్చు. ఈ దొంగది కాదు దొడ్లోకి రాదా అట్లా అంటే ఏం లాభం సార్? ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అనేది చాలా రోజులుగా జరుగుతున్న విషయం. ఇది దాన్ని పక్క పెడితే కొత్త డిపోలు కావచ్చు, కొత్త బస్సులు కావచ్చు, కొత్త రూట్ల విషయంలో తార్నాక హాస్పిటల్ సదుపాయాలు పెంచడంలో కానీ మీరు నిన్నే రిజల్ట్స్ చూశారు. 1000 మంది డ్రైవర్లు, ఒక 1000 మంది శ్రామిక్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. అర్హులు దొరకక కూడా కొన్ని మిగిలిపోయినట్టు. అంటే రిక్రూట్మెంటే లేని రోజుల నుంచి అటువంటిది ఈ రోజున 4500 మంది రిక్రూట్మెంట్ కావాల్సిన యాక్షన్ ఇనిషియేట్ చేసారు. 2000 మంది సెలెక్ట్ అయ్యిండ్రు. సూపర్వైజర్స్ రిక్రూట్మెంట్ కూడా జరిగిపోయింది. 200 షేర్వాన్ అయితే పర్ఫెక్ట్. ఇవన్నీ కూడా అంటే జరుగుతున్నాయి. 3000 బస్సులు కొత్తగా కొనడము, కొత్త డిపోలు కట్టడము, బస్ స్టేషన్స్ కట్టడము, సౌకర్యాలు పెంచడము, తార్నాక హాస్పిటల్లో సదుపాయాలు పెంచడం అనేది జరిగింది. సో ఈ ఇంకేదో ఫైనలైజ్ చేస్తారు. మరి మిమ్మల్ని ఏం చేయాలి సార్ జనం ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే? మానవ హక్కుల ఉల్లంఘన సార్. 300 మంది చావుకు కారణం సార్. మీ మీద కేసులు పెట్టాలి సార్. మిమ్మల్ని లోపటేయాలి, జైలు వేయాలి, మిమ్మల్ని బయటికి వెళ్ళనియొద్దు. మిమ్మల్ని ఈ అరాస్పాట పెట్టాలి ఈ భవన్ ఎప్పుడో. అట్లెట్లా చేస్తారు సార్? అన్యాయం కదా ఇది. మీరు ఒకసారి వాళ్ళ పక్షాన్ని వాళ్ళ వైపు కూర్చొని ఆలోచించండి సార్. మీ జీవితాలు కూడా అవే కదా సార్. ఒక్క రోజులో జరిగేది కాదు, 2 నెలల్లో 3 నెలలు. మరి ఎట్లా చేద్దాం సార్? ఇట్లా మేము ప్రతిసారి వాళ్ళు ఆందోళన చేయడం వచ్చింది 2 నెలల్లో సార్. మీ మూలంగా చనిపోనివ్వండి. ఆ పరిస్థితి మీరు ఆ వాతావరణం క్రియేట్ చేయండి. లేదు మేము మీ ఇట్లనే మొండికి పోతామని అంటే ఆర్టీసీని అమ్మేస్తాం సార్. మేము జనం అమ్మేసుకుంటాం. ఆ పరిస్థితి రేపు మీ కుర్చీలు కూడా ఉంటాయి ఇక్కడ. మరి మీరు కూర్చుంటాను కూడా కుర్చీలు ఇవి కూడా అర్రాస్ పాట పెట్టి అమ్ముతాం. డిస్కస్ చేసి చెప్పండి. గేట్ కూడా అక్కడ ఉంది సార్. గేటు దిగి నడుచుకుంటూ రావాలంటే ముసలోళ్ళు చిన్న గేట్ పెట్టాను సార్. ప్లీజ్ ఇంకెన్ని రోజులు తిరుగుతావు గేట్లు పెట్టుకొని? పెట్టారు సార్. వీల్ గేట్ అన్న, ఒక వీల్ గేట్ పెట్టేస్తే ఎవరైనా పని మీద వచ్చేటోళ్ళు ఆడ దిగి ఇట్లా రావాలి సార్. ఇబ్బంది అవుతుంది. అంటే సార్ అంటాడు మాటి రావాల్సిన అవసరం లేకుండా పనులు అంటారు. ఎప్పుడైనా పని పడితే రానికి సార్.
పాపం ప్రాక్టికల్ ఉంది ప్రాబ్లమ్స్ అక్కడ ఎంట్రెన్స్ ఉంది కదా. నేను ఓకే సార్, నాకు పనిలేదు, నాకంట కొద్దిగా సత్యనారాయణ సీల్డ్. ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది. అట్లా అని చెప్పి వదిలిపెడతామని కాదు, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఆర్టీసీ భవన్ ను కబ్జా పెట్టుకుంటాం, ఈ ఆర్టీసీనే కబ్జా పెట్టుకుంటాం, ఆర్టీసీలోంచి ప్రభుత్వాన్ని నిలగొడతాం. ఆ పరిస్థితి కార్పొరేషన్ గా ఉన్నంత వరకు ఇది కార్మికులదే. నువ్వు ప్రభుత్వంలో విలీనం చేసుకోమంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుంటున్న సిగ్గులేని ముఖ్యమంత్రి ఆ పక్క రాష్ట్రంలో కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. గాడ తీసుకో ఆదర్శం. అది చేతగాక ఈ రాష్ట్ర ప్రభుత్వం దద్దమ్మలాగా వ్యవహరిస్తూ కార్మికుల కన్నీళ్ళ కష్టాలకు ఇవాళ ఆజ్యం పోస్తా ఉన్నది. ఇది తప్పకుండా అమ్మా మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి గారు, మీరు ఏం చెప్పిర్రు మీ మేనిఫెస్టోలో, మీరు ఏం మాట్లాడిరు మీ మేనిఫెస్టోలో? ఈ ఆర్టీసీ కార్మికులకు ఏ కష్టం రాకుండా ఈ ఆర్టీసీ విధానంలో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తూ వాళ్లకు ఎప్పటికప్పుడు అండగా ఉంటామని చెప్తేనే కదా ఇవాళ మీ ఎంట నడిచింది. మరి ఇవాళ ఎంతమంది కార్మికులు చస్తే మీకు మేల్కొల్పు వస్తుందో తెలియజేయండి. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజుల లోపల ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ ను బేషరతుగా అందజేయాలి. ఇంట్రెస్ట్ తో కలిపి 2015 నుంచి ఈ వరకు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఇంట్రెస్ట్ తో కలిపి ఇవాళ నువ్వు మెట్రోను కొంటందుకు ఇంట్రెస్ట్ తో తెస్తున్నావు కదా, ఆయనకి ఇంట్రెస్ట్ కడతావు కదా, మరి మేము కూడా ఇంట్రెస్ట్ కే ఇచ్చినాం అనుకోని మాకు ఇచ్చాయి. లేకపోతే మాత్రం తప్పకుండా అలాగే పెన్షన్లు ఏమైంది పెద్ద ఆయన పెన్షన్ వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ ని వీళ్ళకి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అలాగే ఎవరు అడగడని అనుకుంటున్నారేమో, అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అదే తీన్మార్ మల్లన్న ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే బడ్జెట్ లో మొన్న 4,360 కోట్ల రూపాయలు ఆర్టీసీ కోసం పెడుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి కేవలం 3,300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసేయడం అంటే దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆర్టీసీ సొమ్మును ఏ దొంగలు మింగుతా ఉన్నారు, ఎవరెత్తుకపోతా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ గాని తీన్మార్ మల్లన గాని ఎక్కడ రాజీ పడకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి వీళ్ళ కష్టాలు తీర్చడంలో ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఆర్టీసీ పెన్షన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో గాని రిటైర్డ్ కార్మికుల బెనిఫిట్ విషయంలో గాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీళ్ళ ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే నీ బొమ్మ లోపలికి పోయి మన రిటైర్డ్ ఉద్యోగులు నాగేశ్వరరావు గారు వీళ్ళందరినీ తీసుకొని పోతే అక్కడ క్లియర్గా వాళ్ళకి చెప్పిన వారం రోజులల్లా మీరు నిర్ణయం తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే వడ్డీతో కలిపి వాళ్ళకి ఇవ్వకపోతే ఢిల్లీలో మన జరిగిన ఉద్యమం ఉంది కదా, ఆ నమూనా ఉద్యమాన్ని ఇక్కడ గుర్తిస్తా అని చెప్పారు. అది మేము రేపు ఎండి గారు వస్తారు, మేము నిర్ణయం తీసుకుంటాం, రేపు మాట్లాడతామని చెప్పింది. దాంతోపాటు పెన్షన్ల విషయము, ఆర్టీసీ హాస్పిటల్ విషయము, అలాగే మీకు రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ విషయంలో చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సామరస్యంగా విని మేము కూడా బాధపడుతూ ఉన్నాం సార్ ఆ విషయంలో. ఖచ్చితంగా దీన్ని మా వైపు నుంచి ప్రెజర్ చేస్తాం. మీరు కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయమన్నారు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నగా రిటైర్మెంట్ కార్మికులు అంటే మా తల్లిదండ్రులతో సమానం, వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన ఈ వారం రోజుల తర్వాత వాళ్ళు ఏమీ చేయకపోతే నేను నిర్ణయం తీసుకుంటే మీరు రెడీగా ఉండాలి. పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు నీ బొమ్మ పెట్టుకొని రేపు పొద్దుగాల ఆర్టీసీ ఎలక్షన్లకు రా, నేను రిటైర్డ్ కార్మికుల బొమ్మతో వస్తా, అందరం కూడా దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం. ఈ 1 వీక్ లో మీరు ఆర్టీసీ కార్మికుల బెనిఫిట్స్ ను విడుదల చేస్తేనే మంచిది, లేకపోతే ఆర్టీసీ వర్సెస్ ప్రభుత్వం తేల్చుకునేటువంటి పరిస్థితిని తప్పకుండా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నగా మీ అందరికీ చెప్తా ఉన్న సోదరులారా, మీరెవరు అధైర్యపడకండి. ఈ ప్రభుత్వం ముక్కు బిండి చెవులు బట్టి గల్లా బట్టి వసూలు చేసి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల బెనిఫిట్స్ ను అందించేటువంటి ప్రయత్నం ప్రజాప్రతినిధిగా చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ ఇయ్యకపోతే రేపు మాపు అసెంబ్లీ పెడతా అంటున్నావు, నేనే ఈ కార్మికులందరినీ తీసుకొని అసెంబ్లీకి వస్తా. ఆ పరిస్థితి క్రియేట్ చేసుకోకుండా ఖచ్చితంగా ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి కార్మికుల బెనిఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ముఖ్యమంత్రి గారు నాకు చేత కాదు, ఈ ఆర్టీసీని కాపాడే తెలివి నా దగ్గర లేదు, నేను వాన్నో వీన్నో కాంగ్రెస్ పార్టీలోనో తొక్కుకుంటా పైకి వచ్చినా ఇట్లనే ఆర్టీసీని కూడా దొక్కుతా అనుకుంటే మాత్రం ఇక నీ పదవిని దొక్కుడు తప్పది, నువ్వు రాజీనామా చేసి దిగిపో. 2.5 ఏళ్లలోనే నీ పర్ఫార్మెన్స్ అంతా బయటపడ్డది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కష్టాలు పోతాయి అనుకుంటే కష్టాలు పోకపోగా మీదికెళ్ళి కొత్త కష్టాలను సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ 17,000 రిటైర్డ్ కార్మిక కుటుంబాల